వైసీపీ దూకుడుగానే వెళ్తోంది. అమరావతిని మావిగన్ను పోలీసుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పోర్ట్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన రహదారులపై పోస్టర్లు కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మావిగన్ను కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని తలపెట్టింది. అందులో భాగంగానే మావిగన్ అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రస్తావించాల్సినటువంటి అవసరం వచ్చింది, అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి విషయాలను ప్రచారం చేసేటువంటి క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని భావిస్తుంది. అందులో భాగంగానే ముందస్తుగా ఫ్లెక్సీల రూపంలో మావిగన్కి ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి, ఫీజిబిలిటీస్ ఏంటి అనేటువంటి అంశాలను వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక పూర్తిగా వనరులు ఉన్నటువంటి ప్రాంతం మచిలీపట్నం పోర్టు మొదలుకొని గుంటూరు వరకు కూడా విజయవాడని కేంద్రంగా చేసుకుని జరిగేటువంటి రాజధాని ప్రాంతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిందో ఆ ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మనం చూస్తున్నాం. మావిగన్కి సంబంధించినంత వరకు కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం దాదాపుగా 110 కిలోమీటర్లు వరకు కూడా ఈ మావిగన్ ప్రాంతం విస్తరించి ఉంది. అదేవిధంగా ఒకవైపు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా మచిలీపట్నం పోర్టు కూడా దాదాపుగా రెడీ అయినటువంటి నేపథ్యంలో మచిలీపట్నం పోర్టుని కేంద్రంగా చేసుకొని విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా కలుపుకుంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి గుంటూరుని కలుపుకోవడం అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మంగళగిరి ప్రాంతాలు, అదేవిధంగా మేజర్ రైల్వే స్టేషన్లకు సంబంధించి విజయవాడ రైల్వే స్టేషన్ ఒకవైపు ఉంది, గుంటూరు రైల్వే స్టేషన్ ఒకవైపు ఉంది, మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఒకవైపు ఉంది. వీటికి అనుసంధానంగా హాల్టింగ్ పాయింట్గా కృష్ణ కెనాల్ జంక్షన్ కూడా తాడేపల్లి బేస్ చేసుకుని ఉంది. సో ఈ అంశాలను పూర్తిగా అవగాహన కల్పించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రజల్లో ఈ రకమైనటువంటి డిస్కషన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా ఎన్హెచ్ఏఐకి సంబంధించి జాతీయ రహదారికి సంబంధించి 16వ నంబర్ జాతీయ రహదారి ఎన్హెచ్కి సంబంధించిన కనెక్టివిటీ అయింది. వీటితో పాటుగా దాదాపుగా 60 లక్షల జనాభాకు సంబంధించినటువంటి మంగళగిరి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా దాదాపుగా 60 లక్షల వరకు ఉంది. ఈ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మావిగన్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రతిపాదించిందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలపైన కేవలం ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రాజధానిగా పూర్తిగా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించాలనుకుంటూ అందులో భాగంగానే మావిగన్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రతిపాదన చేయడం ద్వారా రాష్ట్ర ఖజానా పైన అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం పైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నటువంటి జనాభా ప్రాంతంలోనే అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగానే రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లెక్సీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా కూడా ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాలను తీసుకువెళ్లడం ద్వారా మావిగన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించడం, ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థిక అంశాలకు సంబంధించి ఇబ్బందులు పడకుండా, అప్పులు తీసుకురాకుండా, ప్రజలపై భారం పడకుండా కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే మచిలీపట్నం మొదలుకొని గుంటూరు వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎయిర్పోర్టు, పోర్టు, మిర్చి సిటీని కలుపుకొని ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడం ద్వారా రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి